తారీఖు నాడు ఈ తెలంగాణ పోలీస్ ప్రత్యేకించి ఆయన బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి అని అతని మీద అసత్య ఆరోపణలు చేస్తూ అతను ఆత్మహత్యకు ఎలాంటి కారణాలు లేవు, కేవలం తన వ్యక్తిగత విషయాలు మాత్రమే తప్ప ఇంకా ఎవరి ప్రోద్బలం లేదు, ఎవరి ఒత్తిడి లేదని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ఈ విషయంలో ప్రజాస్వామికవాదులుగా ప్రజాస్వామిక కార్యకర్తలుగా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ విద్యార్థులు, అదేవిధంగా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి, మిగతా సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అదేవిధంగా డీజీపీ రవి గుప్తాను కూడా కలవడం జరిగింది. అయితే ఈ నివేదికకు సంబంధించి మేము తప్పకుండా పునర్విచారణ చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. కనుక యావత్ ప్రజాస్వామికవాదులు కోరే విషయం ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి, ఈ దేశంలో దళితులపై, స్త్రీలపై, ముఖ్యంగా పేద వర్గాలపై దాడి చేసినటువంటి వ్యక్తుల విషయంలో నేరస్తులకే కొమ్ము కాసే విధంగా నేటి పాలక వర్గాలు అనుసరిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. కనుక ఏదైతే రోహిత్ వేమ్ల సహజ మరణం అని చెప్పేసి అతని ఆత్మహత్యకి ఎవరు కారణమైనటువంటి విషయాన్ని చెబుతున్నటువంటి తెలంగాణ పోలీసులు మరొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఆయనను ఎస్సీ అని గతంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ గారు కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొని సమర్పించడం జరిగింది. అదే కాకుండా గత 10 సంవత్సరాలుగా పిహెచ్డి విద్యార్థిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతున్న రోహిత్ వేమ్ల సర్టిఫికేట్ విషయంలో మరి అక్కడ ఉన్న ప్రొఫెసర్ వీసీ అప్పారావు కానీ మిగతా ప్రొఫెసర్లు కానీ ఎందుకు తెలియదు అన్న కంటిన్యూ అవుతున్నాడు కదా. కేవలం చనిపోతే మాత్రమే అతను కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఉన్నటువంటి అతని బలవడానికి కారణమైనటువంటి అప్పటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, అదే స్మృతి ఇరానీ, అదేవిధంగా ఏబీకి సంబంధించినటువంటి సుశీల్ కుమార్, మిగతా ప్రధానంగా సూత్రధారి అయినటువంటి ఆ వీసీ అప్పారావు గారిని కూడా తక్షణమే పునర్విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం హైకోర్టుకు ఏదైతే సమర్పించారో దాన్ని వెనక్కి తీసుకోవాలని, ఈ విషయంలో ప్రస్తుతం నివేదిక సమర్పించినటువంటి ఏసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎస్ఎస్సీ అట్రాసిటీ నమోదు చేసి మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రోహిత్ వేమ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలని, అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం కొనసాగుతున్న క్రమంలో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నేటి పాలక వర్గాలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఈ వరంగల్లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మీడియా మిత్రులు వాస్తవాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మాకు ఆ పార్టీ అని ఈ పార్టీ అని కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎస్సీ అట్రాసిటీ చట్టం ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి, రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును ఎండగడతాం, ప్రజల ముందుకు వెళ్తాం. తప్పకుండా రోహిత్ వేమ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చెప్తూ ముగిస్తాము. థ్యాంక్ యూ సో మచ్.